దినమెల్ల దేవుని దయలో దేవుని కృపలో మనల్ని కాచి కాపాడిన దేవుని స్తుతించి నిద్రపోయే ముందు ఈ వాక్య ధ్యానం చేసుకుని పడుకోండి. యెషయా-గ్రంథము 40:11 గొర్రెల కాపరులు వలె ఆయన తన మందను మేపును. మందను కాసేటువంటి కాపరులు వాటి మందను ఎంత జాగ్రత్తగా కాపాడుతారో అంతకంటే గొప్పగా నేను మిమ్మల్ని కాపాడువాడును. మీరు నా ప్రజలై ఉన్నారు, నేను మీకు దేవుడినై ఉన్నాను. మిమ్మల్ని కాపాడుట, మిమ్మల్ని నడిపించుట, మీ గాయములు కట్టుట, మీకున్న దుఃఖమును సంతోషంగా మార్చే విషయంలో ఆయన శ్రద్ధ వహించి కాపరిగా మన పక్షంగా ఉండి నడిపిస్తానన్నాడు. ఎంత గొప్ప విషయం ఇది. 23వ కీర్తనలో దావీదు భక్తుడు అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదని. అవును, నిజమే, మన కాపరి ఆయన. మనకు లేమి కలగకుండా కాపాడువాడు ఆయనే. ఈ లోకంలో అనేక విధాలైనటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉంటాం. అవి ఏ పరిస్థితి అయినా సరే నీకు ఏ లేమి లేకుండా నీ కుటుంబాన్ని, నీ ఇంటిని కాపాడగల శక్తిమంతుడు ఆయన. పరిస్థితులు చూసినప్పుడు భయం వేయచ్చు, కృంగిపోవచ్చు, ఇబ్బంది పడవచ్చు, అనేక రకాలైనటువంటి సందేహాలు మీలో కలగవచ్చు. వీటిని నేను జయించగలనా? ఈ శోధన నాకెందుకు రావాలి? ఈ పరిస్థితులు నేనెందుకు ఎదుర్కొన్నాను? నేను ఊహించడం నాకు ఎదురవుతున్నాయే. అలాంటప్పుడు మన కాపురైన దేవునికి ప్రార్థన చేయండి. దేవా, నువ్వు మా కాపురు అని వాగ్దానం చేసావుగా, మా జీవిత భారాన్ని నీ మీద మోపుతున్నాను, నీ సహాయం కావాలని వేడుకోండి. గొర్రెల కాపురులు ఏం చేస్తారు, వాటిని ఏ విధంగా నడిపిస్తారు, ఏ విధంగా వాటిని కాపాడుతారు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే వాటికి ఏ గాయం తగలకుండా, అడవి జంతువులు, అడవి మృగాలు వాటి మీద దాడి చేయకుండా ఎన్నో విధాలుగా వాటి చుట్టూ ఫెన్సింగ్ వేస్తాడు. వారి మందను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటారు. ఇట్టి క్రూర మృగాల బారిన పడకుండా తప్పించడానికి, వాతావరణ బారిన పడి అవి నశించిపోకుండా తప్పించి కాపాడడానికి, వ్యాధులు, రోగాలు, వైరస్లు వాటికి ముట్టకుండా వాటి నుండి కూడా వాటిని బయటపడే విధంగా పలు విధాలుగా ప్రయత్నాలు చేస్తారు. భక్తులైన దావీదంటాడు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా శత్రువులు ఎదుటి నీవు బలను సిద్ధపరిచి ఉన్నావు. కీడు రాకుండా కాపాడువాడు, నడిపించువాడు. ఆయన మాటకు మనం విధేయులైతే అనేక విధాలైన ఆశీర్వాదాలు ప్రభు మన కొరకు ఏర్పాటు చేశాడు. ముందుగా ఆత్మీయంగా మనం బాగుపడతాం. మనశ్శాంతి, సమాధానాన్ని ప్రభు దయచేస్తాడు. మీలో ఉన్న కలవరాలు, భయాలు తొలగిస్తాడు. నా కాపరి ప్రభు యేసే, ఆయన నాకు తోడై ఉన్నాడు, నన్ను బలపరచువాడు ఆయనే అని చెప్పి విశ్వాసంతో ముందుకు సాగండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, మందను కాయు మంచి కాపరి వలె మమ్మల్ని కాపాడువాడు, మా చుట్టూ ఫెన్సింగ్ లాగా కాపుదలుంచువాడు నీవే. నీ యందు భయభక్తి కలిగిన యోబు కుటుంబానికి అతను కలిగినంతటి కూడా కంచి వేసి కాపాడావు. ఆ కాపరులు తమ మందను ఏ విధంగా అయితే కాపాడుతారో అంతకన్నా గొప్పగా నువ్వు కాపాడే దేవుడు అయినావు. మమ్మల్ని మేము మీకు అప్పగించుకుంటూ ఇదిగో ఈ సమయంలో ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తున్న వారిని, వారి కుటుంబాలను, వారి పిల్లలను, యవనస్తులను కూడా మీ చేతికి అప్పగిస్తున్నాను. మీ కాపుదల్లో వారిని నడిపించండి. మీ డైరెక్షన్లో వారిని, వారి కుటుంబాలను బలపరచండి. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోకపు తండ్రి, ఆమేన్. ఈ వాగ్దానం మీతోనే ఉంచుకోకుండా విని ఆమెన్ చెప్పి ఇతరులకు కూడా షేర్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకొనుట వలన 2 పనులు జరుగుతున్నాయి. 1, బీదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారము అందించడం జరుగుచున్నది. 2, సువార్త జరుగుచున్నది, ఆత్మలు రక్షించబడుచున్నాయి. మనము సబ్స్క్రైబ్ చేసుకొనుట ద్వారా అందరికీ సహాయం చేస్తున్నవారమవుతున్నాము. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.